హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. ప్రస్తుతం ఎన్నికలు మలిదశ యుద్ధానికి తెరలేపాయి. ప్రస్తుతం ఇక్కడికైతే నామినేషన్ ప్రక్రియ ముగిసి ఇప్పుడు ప్రచారం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇక్కడ కమలాపురం నియోజకవర్గంలోని దగ్గరపల్లిలో ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మేనిఫెస్టో మీరు రెండు చూసింటారు. ఇవాళ టీడీపీది వచ్చింది, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వచ్చింది. అంటే ఈ రెండు మేనిఫెస్టోలకు అంటే మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అమలుకు సాధ్యం కానీ నేను హామీలు ఇవ్వలేనని చెప్పారు. అంటే ఈరోజు విడుదల చేసిన కూటమి మేనిఫెస్టోకి సంబంధించి రెండుకి కంపేర్ ఎలా చేస్తారు మీరు? మేనిఫెస్టోను భగవద్గీతగా భావించి, ఖురాన్గా భావించి, బైబిల్గా భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే ఆయన అలివిగానేటి అసలు చెప్పడు. ఏదైతే అమలు చేసే అవకాశం ఉందో అది మాత్రమే చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో దాదాపు 2014లో 680 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి అన్నమాట, 100%. సో అందుకు ఆయన ఏమన్నా చెప్పినా అది చెత్తబుట్టగానే భావిస్తారు ప్రజలందరూ. ఆ మేనిఫెస్టోను అసలు క్రైటీరియాగా కూడా తీసుకోరు. ఇప్పుడు మొన్ననే ఉదాహరణకు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రకటించే రోజు ఎంత సోషల్ మీడియాలో అయితేనేమి మిగతా ప్రజలందరూ టీవీ ముందర కూర్చొని ఏం చెబుతాడు అని ఆతృతగా ఎదురు చూసిన పరిస్థితి. ఈరోజు ఇది మామూలు మేనిఫెస్టో కాబట్టి ఎవరు దాన్ని చూసిన పరిస్థితి కూడా లేదన్నమాట. సో ఆయన ఏమైనా చెప్తాడన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క విమానం కూడా చెప్పవచ్చు, పెద్ద నష్టం ఏం లేదు. ఎందుకంటే మాటలకు కోటలు దాటిపోతాయి అన్నమాట ఆయనకు. లేదు అంటే ఒక మనిషి కనపడితే 100 కేజీలు బంగారం చెప్తాడనమాట ఆడోళ్ళకు. సో ఈ రకంగా చెప్తాడు. అందుకోసమే ఆయన మేనిఫెస్టోను పెద్దగా ఎవరు తీసుకునే అవకాశమే లేదు. ప్రజలు నమ్మరు అన్నమాట. ప్రధానంగా ఈరోజు టీడీపీ కూడా మేనిఫెస్టో విడుదల చేస్తారు కూడా. పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకుంటే చంద్రబాబు గారు కానివ్వండి, లేకుంటే బీజేపీకి సంబంధించిన ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మేము ఇచ్చిన ఈరోజు అయితే ఎన్నికల హామీ ఇది ఈరోజు ఇచ్చామో మేనిఫెస్టో విడుదల చేసామో దానికి సంబంధించి అన్నీ మేము అమలు చేస్తున్నాం అని చెప్తారు. ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది నిరుద్యోగ భృతి 3000 గత ఎన్నికలు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ 3000 అని చెప్తున్నారు. అది కాకుండా రైతు భరోసా 20,000 అని చెప్తున్నారు రైతులకు సంబంధించి. అలాగే మహిళలకు సంబంధించి ప్రతి నెల 10,000 ఇస్తామని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు మీరు? ప్రజలు వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు, నమ్మే అవకాశమే లేదనమాట. అందుకోసమే ఈ గతంలో కూడా 2019లో వీళ్ళందరూ కూటమి అయిపోయి వీళ్ళందరూ ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలు చూడడం జరిగిందనమాట. చూసి 151 సీట్లు ఇవ్వడం జరిగింది, 51% ఓట్లు రావడం జరిగిందనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఏదైతే అమలు చేసే అవకాశం ఉందో అది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. సో అది ఖచ్చితంగా చేస్తారు అని చెప్పేసి ప్రజలు భావిస్తారు. డెఫినెట్గా వాళ్ళది అసలు క్రైటీరియాగానే కాదనమాట. సో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లకు 175 సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికల ప్రచారం మీరు ఉధృతంగా సాగిస్తున్న నేపథ్యంలో అంటే ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? అంటే పార్టీకి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రజలకు సంబంధించి ఏ విధంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఏ విధంగా మీరు స్వాగతం పలుకుతున్నారు? దీనికి సంబంధించి మీ ప్రత్యర్థి వర్గాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి మీరు ఏ విధంగా మీరు స్పందిస్తారు? ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గరికి మేము మేనిఫెస్టో ప్రకటించేసి దాదాపు 2-3 రోజులు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పటి నుంచి కూడా మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు అందరూ కూడా ఇప్పుడు పెన్షన్లు తీసుకునే వాళ్ళందరికీ కూడా క్లారిటీగా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. 500 రూపాయల పెన్షన్ పెంచుతామని చెప్పి వదిలేయలేదన్నమాట. 2028 జనవరికి 250 రూపాయలు పెరుగుతుంది. అలాగే 2029 జనవరికి ఇంకొక 250 రూపాయలు పెరిగి 3,500 చేస్తామని చెప్పి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎన్ని అర్థం చేసుకుంటారనమాట. అవకాశం ఉంటే బడ్జెట్ సహకరిస్తే మాకు ఇంకెవరికి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రజలు భావిస్తారు. అట్లాగే ఇప్పుడు చేయూత ఉంది. చేయూత అనేది 18,750 రూపాయలు ఇచ్చేది, దాన్ని 21,000 చేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట.
సో ఈ రకంగా అమ్మఒడి కూడా పెరిగింది, రైతు భరోసా కూడా 16,000 రూపాయలు చేసే కార్యక్రమం చేయడం జరిగింది, అమ్మఒడి అనేది 17,000 చేయడం జరిగింది. సో అవకాశం ఉన్న మేరకు పెంచడం జరిగింది అనమాట. ఎందుకంటే పన్నుల రూపైనా ఆదాయం రావాలి ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి ఎవరికైనా, దాన్ని సక్రమ మార్గంలో ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనమాట. సో దాంట్లో భాగంగా ఆయనకి ఎంత అవకాశం ఉందో అంత చెప్పడం జరిగింది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజలందరూ మా వెంబడి పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాపితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే అందరూ కూడా ఆయన్ను ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తున్నారు. సో డెఫినెట్గా 170 ఆయన చెప్పినట్టుగా 175 సీట్లకు 175 సీట్లు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఇంకొక విషయం మనం ప్రధానంగా మనం ఆలోచిస్తే పెన్షన్ పంపిణీకి సంబంధించి గతంలో ఇంటికి పోయి చేయని పరిస్థితి, ఈ మధ్యన ఏదైతే నిమ్మగడ్డ ప్రసాద్ రమేష్ ఆయన కంప్లైంట్ చేశారు, ఈసీ కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని వాలంటరీ వ్యవస్థను తొలగించి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. అయితే ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్టు కావాలని మీ ప్రభుత్వం ఇలా చేస్తున్నది, ఇప్పుడు రోడ్ల మీద రప్పిస్తున్నారు, వృద్ధులు వీళ్ళని చెప్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా, ఎందుకు మళ్ళీ వీళ్ళు చేశారంటే వాళ్ళే వాలంటరీ వ్యవస్థను పక్క తప్పించిన నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ఆరోపణలపైన మీరే ఉండరు. ఈరోజు సో ఇవన్నీ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు. సోషల్ మీడియా వచ్చింది, రోజు టీవీల్లో చూస్తుంటారు, అందరూ అన్నీ గమనిస్తుంటారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్లు వాలంటీర్లు పంచకూడదు అని చెప్పేసి వాళ్ళే పోయి అంటే ఎలక్షన్ కమిషన్కి పోయి ఆర్డర్ తెచ్చుకుంటారు, వాలంటీర్లు పంచకూడదు అని చెప్పేసి. సో ఇప్పుడు దాన్ని బట్టి ఎవరు ఆ రకంగా చేశారు అనేది ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. మళ్ళీ వాళ్ళే ఆరోపించే కార్యక్రమం చేస్తారన్నమాట. సో అట్లా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది పెన్షన్ పంచకూడదు అన్నప్పుడు ఇంటి దగ్గరికి పోయి ఎలా పంచుతారు? అందుకోసమే దానికి ఇంకా దగ్గర ఏంది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలంటే ఎవరికి అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో వేసే కార్యక్రమం డైరెక్ట్గా జరుగుతుంది. ఎవరికి అకౌంట్ లేదో వాళ్ళందరికీ కూడా ఆ పంచాయత్ సెక్రటరీ తీసుకుపోయి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుపోతున్నారు? మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఇప్పటికే మేము దాదాపు 6,800 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయన్నమాట. సో ఇంకా కూడా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. డెఫినెట్గా అవన్నీ కూడా చేయాలి. రేపు రాబోయే 5 ఏళ్లలో అన్నీ 100% కంప్లీట్ చేస్తామని మేమైతే భావిస్తామన్నమాట. ఇంకా ఇంటర్నల్ సీసీ రోడ్స్ వేసే కార్యక్రమం ఉంది, ఇంకా డ్రైనేజెస్ ప్రతి ఊరికి అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేయాలి, తప్పకుండా చేస్తాం. అలాగే ఆదినిమాయపల్లె బ్యారేజీ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఒక టీఎంసీ అక్కడ రిజర్వ్ చేసి ఉంటే కేసీ కెనాల్లో. సో డెఫినెట్గా మా ఒల్లూరు మండలానికి ఉపయోగపడుతుంది, అట్లాగే ఇండస్ట్రియల్ ఎస్టేట్కు ఉపయోగపడుతుంది, అట్లాగే మా మున్సిపల్ కార్పొరేషన్ కడపకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ కూడా ఎప్పుడు కూడా ఇక్కడే దగ్గరలోనే ఉంటాయి. ఎప్పుడు డ్రింకింగ్ వాటర్ కావాలి అంటే తక్కువ వచ్చినాయి కడపకు అంటే ఎక్కడి నుంచో వదలాలి. అక్కడ నుంచి దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేపాటికి ఆ నీళ్లు ఇక్కడికి రావు. అందుకోసమే దగ్గరలోనే ఇక్కడే ఒక టీఎంసీ రిజర్వ్ చేసుకుంటే కేసీ కెనాల్కు ఉన్న ఇది ఏంటంటే 10 టీఎంసీలు దానికి అలోకేటెడ్ వాటర్ ఉంది. 10 టీఎంసీలు ఉన్నప్పుడు దానికి రిజర్వాయర్లు లేవు, 10 టీఎంసీలు రిజర్వ్ చేసుకునేది లేదన్నమాట. సో అందుకు ఆ రిజర్వాయర్లలో భాగంగానే ఈ ఆదినిమాయపల్లి రిజర్వాయరు, రాజోలి రిజర్వాయరు ఇవన్నీ కూడా మనం కట్టుకోగలిగితే డెఫినెట్గా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది. అలాగే దీని కింద 10,000 ఎకరాలు కేసీ కెనాల్ కింద ఆయకట్టు ఉంది, దాన్ని స్థిరీకరణ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఫైనాన్స్లో ఉంది, అది కూడా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో అది కూడా పూర్తి చేస్తామని చెప్పేసి నేనైతే భావిస్తాను. ఇదే కాకుండా సర్వరాయ సాగర్ పూర్తి చేస్తే డెఫినెట్గా ఇంకొక 80,000 ఎకరాలు సాగులేకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. టోటల్గా అంతా కలిపి మా నియోజకవర్గంలో 1,20,000 ఎకరాలు సాగులేకి కొత్తగా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో డెఫినెట్గా కమలాపురం అనేది కోనసీమలాగా తయారు చేయాలనేదే నా ఉద్దేశం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా. ఇది ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తున్నది. కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అయితే హామీలకు సంబంధించి 2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒకసారి ప్రజలు వేరే వేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే తమ నాయకుడు అమలుకు సాధ్యమయ్యే హామీలు ఇస్తాడు, అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమలుకు సాధ్యంగానే హామీలు ఇస్తాడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి,
కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికీ అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.